నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. I wanted to give him on his face. ఎంత క్రిమినల్ బ్రెయినో వాడిది. అలాంటి ఆడపిల్ల నేను ఎప్పుడు చూడలేదు. షూట్ చేసి పారేయాలనిపించింది. ఓకే జే, ఐమ్ టైర్డ్. అనవసరంగా వాళ్ళ కోసం మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఎస్, కాసేపట్లో మనం కలవబోతున్నాం, ఒకరినొకరం చూసుకోబోతున్నాం. నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మరి నీకు? టైర్డ్ గా ఉన్నావు కదా, కాసేపు రెస్ట్ తీసుకొని రిఫ్రెష్ అవ్వు. విల్ మీట్ అట్ ఎంగేజ్మెంట్. ఫైన్, బాయ్. ఓకే, బాయ్. కల్పన బామ్మగారు, హారతివ్వు. ప్రతి తరంలోనూ ఈ వంశాచారం ప్రకారం కాబోయే నూతన వధూవరులకు వస్త్రాలు పెట్టడం ఆచారంగా జరుగుతున్నది. కానీ ఈసారి 40 సంవత్సరాల తరువాత ఈ ఇంట్లో జరగబోతున్న శుభకార్యం. ఆశీర్వదించు తల్లి. జనార్దన్, జై ఎక్కడికి వెళ్ళాడు? ఈ కనుచూపు మేరలో ఉన్న భూములన్నీ మనమే సార్. నా ఫ్యామిలీ ₹1 ఖర్చు పెడితే నాకు ₹10 ఇచ్చాడు. దేవుడు మంచోడు చారి. శివశివ, నేను చెడ్డోడని ఎప్పుడన్నాను సార్? అది కదా చారి, నేను ఈ ఊరికి రావడం టైం వేస్ట్, మనీ వేస్ట్ అనుకున్నాను. కానీ రైట్ టైంలో ల్యాండ్ అయ్యాను. ఇంత పెద్ద ల్యాండ్కి ఓనర్ అయ్యాను. అంటే కలిసి వచ్చే బిజినెస్ కి నడిచొచ్చే ఎకరాలు సార్. వెల్ సార్. అవును, ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? మన ఊర్లో ఉన్న రైతులే సార్. ఇక నుంచి మనం చూసుకుంటున్నాం సార్. మీటింగ్ అరేంజ్ చేయి. ₹1 అటు ఇటు సెట్ చేసి మీకే కౌలుకిచ్చి ఏర్పాటు చేస్తాను. మా సార్ వచ్చేసారు. సార్ రండి సార్, రండి సార్. వీళ్ళే సార్ ఇన్నాళ్ళు మన పొలాలు కౌలుకు చేస్తున్న రైతులు. బాబు, సిన్స్ హౌ లాంగ్ యూ గైస్ ఆర్ వర్కింగ్ హియర్? అదేనయ్యా, సార్ పొలాలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కౌలుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. 50 ఏళ్ళుగా మేమే చేస్తున్నామండి. మరి కౌలు డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? కౌలు డబ్బులు మొత్తం గుడికి వెళ్తాయండి. మేము రోజు మీ కుటుంబం పేరున పూజలు అభిషేకాలు చేయిస్తామండి. ఆ డబ్బుతోటి నిత్యాన్నదానం చేస్తున్నామండి. అబ్బా, మీకు ఎంత పుణ్యం సార్. కాదు,
నష్టం. నష్టం ఏమిటి సార్? 50 ఏళ్లుగా సాగు చేస్తున్నారంటే ఇప్పుడున్న లెక్క ప్రకారంగా యావరేజ్గా సంవత్సరానికి 25,000. అంటే 60 ఎకరాలు ఇంటూ 25,000 15 లక్షలు. 50 సంవత్సరాలు ఇంటూ 15 లక్షలు 7,50,00,000. ఇట్స్ ఎ బిగ్ అమౌంట్. ఏమంటావు చారి? క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా మీరు క్యాలిక్యులేట్ చేశారు అంటే మీరు మరో రామానుజం సార్. నోరు లేని దేవుడు ఇంత మనీ మింగేశాడా? వెరీ బ్యాడ్. సి ఫార్మర్స్, కోతలు అవగానే ఈ పొలాలు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఇకపై మీరు కౌలు చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్లో షుగర్ ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. ఇక మీరు వెళ్ళొచ్చు. చారీ సార్, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకో సార్. అలాగే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్వే నెంబర్ చెప్పి ఈసీ తీయించు. ఓకే సార్. వీలైతే ఈ ఏరియా ఎంఆర్ఓతో మాట్లాడి మర్చిపోకుండా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయించు. ఓకే? ఓకే సార్. సార్, ఈ పనులు రేపటికి వాయిదా వేద్దాం. సార్, ఈ రోజు మీ ఎంగేజ్మెంట్ ఉంది కదా? రోజంతా ఎంగేజ్మెంట్ ఎవరు చేసుకుంటారు సార్? అందుకే సార్ లైఫ్ లో ఒకే సార్. సారీ సార్. ఇక్కడ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని త్వరగా వచ్చి. సారీ, లేట్ అయిందా? ఎక్కడికి వెళ్ళావు జై? మన పొలాల్ని చూసొస్తున్నా. ఇప్పుడు దానికి ఏం అవసరం? ధ్వజస్తంభ ప్రతిష్టకు సమయం అవుతోంది. దానికి ముందు ఊరేగింపు కూడా ఉంది. జనార్దన్, కల్పన, వాడికి ఆ కొత్త బట్టలు ఇవ్వండి. జై, అవి త్వరగా ధరించి తయారయ్యి ఉండు. ఏ ఇలా రాకూడదా? నీకు ఇచ్చినవి నూతన వస్త్రాలు మాత్రమే కాదు జై, అవి మన తరతరాల సాంప్రదాయపు దుస్తులు కూడా. నువ్వు వాటినే కట్టుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. జనార్దన్, అమ్మమ్మ. నువ్వు కల్పన వెళ్ళి పెళ్లి కూతురికి నిశ్చితార్థ బట్టలు ఇచ్చిరండి. అలాగే అమ్మమ్మ. వాళ్ళ బట్టలు కూడా మనమే ఇవ్వాలా? అది మన సాంప్రదాయం. వాళ్లే వచ్చి తీసుకోవచ్చు కదా. మనం ఇవ్వాలనుకున్నప్పుడు మనమే వెళ్ళి ఇవ్వడం పద్ధతి గాని వాళ్లనే వచ్చి తీసుకోమంటే ఏం బాగుంటుంది? ఈ ఆచారాలు పద్ధతులు మా అమ్మమ్మకు మీలాంటి పెద్దవాళ్లకు తెలుస్తాయి వదినా, మాకేం తెలుస్తాయి? ఆచారాలు పద్ధతులు అందరూ తెలుసుకోవాలి, ఆచరించాలి. సమయం మించకముందే వెళ్ళి రండి. పల్లకీలు, ఊరేగింపులు, మేలి ముసుగు మన సాంప్రదాయమని మరీ మరీ చెప్పండి. సరే అమ్మమ్మ. నిత్యా కాదు, నీకు అన్నట్లు రెడీ అయ్యావక్క. రేయ్, మామయ్య చెప్పింది నిజం మామ్. చాలా చాలా బాగున్నావు. నిజం చెప్పాలంటే తనకు అక్కవి నాకు అమ్మవి అంటే ఎవ్వరు నమ్మరు. మరీ అంత కాదులే బేబీ. గ్లామర్ అంటే నువ్వే. నా గ్లామర్ కి రీజన్ నువ్వే కదా మామ్. అయినా ఫస్ట్ ప్లేస్ నీదే. తల్లి కూతుళ్ళు పొగడ్తలు మొదలు పెట్టారు. ఎప్పటికి ముగుస్తాయో ఏంటో. రండమ్మా, రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అక్క, జనార్దన్ వాళ్ళు వస్తున్నారు. రండి రండి, లోపలికి రండి. రండి రండి. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. కాకపోతే ఊర్లోకి ఎంటర్ అయినప్పుడే దుమ్ము ధూళితో కారు మొత్తం డస్ట్ అయిపోయింది. ఈ మారుమూల గ్రామంలో ఈ ఎంగేజ్మెంట్లు ఇవన్నీ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోవద్దండి. అయ్యో భలేవారి, అదేం లేదండి. ఇప్పుడు ఇదేగా ఫ్యాషన్. వాడేదో తెలియక మాట్లాడాడు.
అమ్మ నిత్య, ఇవి తీసుకోమ్మా. ఏంటిది? ఎంగేజ్మెంట్లో నువ్వు వేసుకోవాల్సిన డ్రెస్. బట్ నా ఎంగేజ్మెంట్ డ్రెస్ ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాను. మా ఇంటి సాంప్రదాయం ప్రకారం ఇవే వేసుకోవాలని బామ్మగారు చెప్పారమ్మా. బట్ ఐ డోంట్ థింక్. తప్పకుండా వేసుకుంటుందండి. నిత్య తీసుకో. మా కాబోయే కోడలు ఈ నిశ్చితార్థపు దుస్తులు ధరించి పల్లకీలో కూర్చొని కోలాటాల మధ్య ఊరేగింపుగా గుడి వరకు తీసుకెళ్తాం. ఇది మా వంశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. తప్పకుండా. మీ పద్ధతులు సంప్రదాయం చూస్తుంటే మా బేబీ మీ ఇంటి కోడలవ్వడం చాలా అదృష్టం. సుఖ సంతోషాలతో భర్త పిల్లా పాపలతో నిండు నూరేళ్లు బతకాల్సిన ఆ ఇంటి మహాలక్ష్మిని మన ఇంటి కోడల్ని చేసుకుని వంశశాపానికి సమిధను చేస్తామని ఎలా చెబుతాం? మీ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ డిజైన్ చేయించారు? నాకు పర్సనల్ డిజైనర్ ఉన్నారు. ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. అలాంటి డ్రెస్ వేసుకోవాలని మీరు కూడా ఆశపడుతున్నట్టున్నారు. అయ్యో అదేం లేదు. దాందే ఉందండి. నా డిజైనర్తో చెప్పి మీకు డిజైన్ చేయిస్తాను. నువ్విస్తావక్క, కానీ తనకు సూట్ అవ్వాలి కదా. వేసుకుంటే అన్ని సూట్ అవుతాయిలే బాబు. అలాంటి డిజైన్లు అందరికీ సూట్ కావండి. నాజుగ్గా ఉన్న వాళ్ళకి ఓకే, కానీ మీరు కాస్త బొద్దుగా ఉన్నారు కదా. చీరలే మేము అందానికి అందం. మాట్లాడుతుంటే టైం తెలీదు. ముహూర్తానికి సమయం మించిపోతోంది. మేం బయలుదేరతాం, మీరు కూడా త్వరగా రండి. అలాగేనండి. అలాగే వస్తాను. మామ్, ఈ డ్రెస్సు పల్లకి కోలాటం ఏంటిదంతా? పల్లకీలో నిన్ను కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అది వాళ్ళ ఆచారం. యునో, కింగ్స్ ఫ్యామిలీలో ఇదొక ట్రెడిషన్. ఓ మై గాడ్. నిన్ను బిజినెస్ ఫ్యామిలీలోకి పంపిస్తున్నాను అనుకున్నాను, కానీ ఇంత ట్రెడిషనల్ ఫ్యామిలీలోకి వెళ్తావు అనుకోలేదు నిత్య. ఐఎమ్ వెరీ హ్యాపీ నిత్య. డబ్బులు పోస్తే ఇలాంటివి చేసేవాళ్ళు కో అంటే 1 కోటి మంది వస్తారక్క. డబ్బుల కోసం చేసే కూలి వాళ్లకు వీళ్లకు పోలికేంటి? నువ్వు పంచే మన హ్యాండిక్యామ్ తీసుకొని ఈ క్షణం నుంచి నిశ్చితార్థం పూర్తయ్యే వరకు ప్రతి మూమెంట్ ని షూట్ చేయి. మన అఫీషియల్ సైట్ లో, మన ఫ్యామిలీ పేజ్ లో అప్లోడ్ చేద్దాం. యా, నైస్ ఐడియా. మావయ్య, వీడియో బాగా తీ. ఓకే మామ్, లెట్స్ గెట్ రెడీ. తల్లి కూతుళ్ళు కలిసి నన్ను వీడియోగ్రాఫర్ని కూడా చేశారన్నమాట. అరే, అన్నిట్లకి బొట్లు పెట్టాను. ఈ కొత్త ధ్వజస్తంభానికి మర్చిపోయానే. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం. ఏంటే మంగ, ఏం చేస్తున్నావు? అష్టచమ్మ ఆడుకుంటున్నా. అదేంటే బొట్లేడుతూ అష్టాచమ్మ అంటావు? మరి కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? అది కాదే, దీనికి బొట్లు దేవతకు పూలు పెడితే ఏం లాభం? ఇవి చేయడానికే కదా డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను పిలుచుకొచ్చావు. నా ఉద్దేశం నీకు అర్థం కావట్లేదు. నువ్వు తల ఊపేవంటే నీ చేతిలో పూలు ఉంటాయి, నువ్వు దుట్టు నీ బొట్టు ఉంటదే. ఎట్టేదెవరో కాదు, నేనే. రై మట్టగిడ్సా, కొట్టానంటే పులుసులోకి ముక్కైపోతావు. పలావ్ చేసి రాజోల్ రాజుగారింటికి పార్సల్ పంపిస్తా. ఏటి నన్నే? నిన్నేరా భీమవరం బోడంకాయ్. మనిషివా అబ్బులువా? యు మీన్ పశువు? యా డ్యూడ్. ఓ గాడ్, వీళ్ళు ఇంగ్లీష్ తాగలయ్యా. ఎన్ని తిట్టినా ఓడగొట్టిన మంచం కోళ్ళ అలా నిల్చుంటావేంట్రా? నాతో పెట్టుకోకు, నల్లి నలిపినట్టు నలిపేస్తా. ఇదిగో మంగా, అదేంటే నోటుకొచ్చినట్టు అలా తిట్టేస్తున్నావు? డబ్బులి. నువ్వే తిట్టి నువ్వే డబ్బులు అడుగుతావా? రేయ్, నేను డబ్బులు అడిగింది పూలు కట్టినందుకు, నిన్ను తిట్టినందుకు కాదు. అప్పుడే డబ్బులేంటి? మొత్తం పని అయిపోయిందిగా. నా పని అవ్వాలిగా.
ఏంటి? అదే మంగా గుళ్ళో కార్యక్రమాలన్నీ అయ్యే వరకు కాంట్రాక్ట్ గానీ కనిపెట్టుకుని ఉండాలి కదా. నువ్వుంటే ఉండు, నాకేం పని? అదేంటి మంగా గుళ్ళో ధ్వజస్తంభ ప్రతిష్ట, ఆ తర్వాత జమీందార్ గారి ఇంట్లో నిశ్చితార్థం ఇవన్నీ ఉన్నాయిగా, నువ్వు చూడవా? నాకు వాటికి ఏ సంబంధం లేదు. నా పని అయిపోయింది, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. వాళ్ళకి నీకు ఏ సంబంధం లేదు. జమీందార్ గారు కాంట్రాక్ట్ డబ్బులు నాకిస్తేనే నేను నీకిస్తాను. వాళ్ళిచ్చేదాకా నేను ఆగలేను. నీ దగ్గర ఉన్నవిచ్చేయి. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? జేబు మొత్తం నువ్వే ఖాళీ చేసావుగా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అంతా అయ్యే వరకు నేనుండను. ముందే అడిగి నాకు ఇచ్చేసేయి. మా అమ్మని చూడక 2 రోజులైంది. నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావే? నా పని అయ్యే వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆ డబ్బులు ఏంటండి? కాంట్రాక్ట్ డబ్బులు రా. ఇంకా ఇవ్వలేదన్నారు కదండి. ఇచ్చేశారు. మా అంగని పంపించచ్చు కదండి. ముహూర్తం అయ్యే వరకు పంపే ప్రసక్తే లేదు. ఆ ముహూర్తం ఏంటో ఇప్పుడైనా చెప్పండి. మరి కాసేపట్లో మీకే తెలుస్తుంది. మొన్నటి నుంచి ఇలాగే ఊరిస్తున్నారు. ఎంత ఊరితే అంత టేస్ట్ రా. మరి ఊరిన వేస్ట్. నన్నేం అడక్కండి, జస్ట్ చూడండి. అమ్మని ఈ దుస్తుల్లో చాలా కొత్తగా కనిపిస్తున్నావు జై. అవును సార్, మహారాజా ఆఫ్ దేవిపురంలో ఉన్నారు. నీకు మాదిష్టే తగిలేలా ఉంది జై. రాజాలా ఉన్నావు. నా మేనలుడు రాజే. లుకింగ్ అవసరం బావా. అల్లుడు కాస్త పౌడర్ చల్లుకున్నావంటే నీకు పోటీ వచ్చేవాడే ఉండడు. మీ కాంప్లిమెంట్స్ కంప్లీట్ అయ్యాయా? సూట్ వేసుకుంటే సరిపోయేదానికి ఇంత సెటప్ అవసరమా? ఇది మన సాంప్రదాయం. మన ఇంటి శుభకార్యాలకు ఇలాగే ముస్తాబవ్వాలి. ఇది ముస్తాబ్లా లేదు, మ్యాజిక్ షో మెజిషియన్లా ఉంది. అలా అనకూడదురా. ఈ ఊరి జమీందారులో మనం ఇలాగే ఉండాలి. కమిట్ చేసేశారు కదా, కానివ్వండి. కల్పన, అబ్బాయికి హారతీయమ్మ. అలాగే బామ్మగారు. మళ్ళీ అదెందుకు చేచి? ఆచారం రా. ఊరేగింపుకు వెళ్ళడానికి ముందు హారతి తంతు తప్పనిసరి. తీయించుకోండి సార్, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తాయా? ఒక్కసారికే బోరింగ్గా ఉంచారి, మళ్ళీనా? అమ్మా, అందరూ తయారుగా ఉన్నారా? అంతా సిద్ధం. ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా. తమరు బయలుదేరడమే ఆలస్యం. మా ఆలస్యం ఏమీ లేదండి, బయలుదేరడమే. ఊరేగింపుకు ముందు పంచదండకం చేతబట్టి బయలుదేరడం ఆచారం. అదొక్కలోటే మిగిలిపోయింది. లేదమ్మా, పంచదండకం వస్తుంది. ఎవరు తీసుకువస్తున్నారు? మన ఊరి పెద్ద పురోహితులు శ్రీ చలమేశ్వర శాస్త్రి వారు. శాస్త్రి గారు బతికే ఉన్నారా? ఉన్నారమ్మా. ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మీ కుటుంబం వారే చెయ్యాలని పట్టుబట్టి మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది వారే. అంటే శాపం గురించి తెలిసిన మనిషి ఒకరింకా ఉన్నారన్నమాట. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన సకట
షడాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ. అమ్మా, ఈ ఊర్లో ఏ ఇంట శుభకార్యం జరిగినా ఈ ఇంటి నుంచి పంచదండకం శుభాశీస్సుగా పంపటం మా తరతరాల ఆనవాయితీగా వస్తోంది. ఏనాడో జరిగిపోయిన ఆ తప్పుకి ఆ వంశం తరతరాలుగా మూల్యం చెల్లించుకోవటం నాకు బాధగా ఉంది. వారి వల్ల ఆనాడు నష్టపోయింది నా వాళ్లే అయినా నా వల్ల మరో కుటుంబం నష్టపోకూడదు. అందుకేనమ్మా నీ కార్యం అవగానే నిజం చెప్పాలనుకుంటున్నా.